హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ సిస్టర్స్. సో, చాలా రోజులైంది నేను ఫుల్ వీడియో అప్‌లోడ్ చేసైతే. సో, ఈరోజైతే ర్యాండమ్‌గా వీడియో అయితే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం బయటికి వెళ్దాం అనుకున్నాక. సో, అందుకే మార్నింగ్ నుంచి ఏం తీయలేదు. లంచ్ చేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో, ఆ రోజైతే సింపుల్ లంచ్ పప్పు, ఆవకాయ, బెండకాయ ఫ్రై, అలాగే మజ్జిగ చారు, పెరుగు కూడా ఉన్నాయి. నేను ఇంకా అవి షూట్ చేయలేదు. సో, ఇంకా ఫుడ్ తినేసి బయటకైతే వెళ్ళాము. మాల్‌కి వెళ్ళాము. సో, చిన్న చిన్న షాపింగ్ చేయాల్సినవి ఉన్నవి. సో, ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పైతే వెళ్ళాం. కానీ ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు ఆ రోజు. 1 ఆర్ 2 పీసెస్ తీసుకున్నట్టున్నాము. ఎందుకంటే అంత కలెక్షన్ ఏం బాలేదు. అలాగే ఆఫర్స్ కూడా ఏం లేవు. ఈ వీడియో తీసి కూడా నేను 1 మంత్ అయిపోయింది. పోస్ట్ చేయడం కుదరలేదు. కొంచెం బిజీగా ఉంది. సో, మేము వెళ్ళింది ఏ మాలో చెప్పలేదు కదా! ఏఎంబీ మాల్. సో, వెళ్ళగానే కొన్ని షాప్స్‌కైతే వెళ్ళాము. కలెక్షన్ చూద్దామని చెప్పి. సో, మొత్తం తిరిగాక కొన్ని షాప్స్ ఆకలి వేసింది. సో, సిరి అయితే హెయిర్‌లెస్‌కి వెళ్దామన్నారు. సో, సరే అని వెళ్ళాము. సో, అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మాక్రోన్స్ అలాగే కేక్స్ అవన్నీ ఉన్నాయి. సో, చూసి ఒక 2 పీసెస్ అయితే ఆర్డర్ చేశాము. ఒకటొచ్చేసి హనీ కేక్ టైప్ అనుకుంటా. రష్యన్ కేక్ అనేదో పేరుంది. నార్మల్‌గా ఈ హనీ కేక్ మాకు టేస్ట్ ఎక్కడ బావుంటుందంటే హైవ్ హనీ కేక్ అని ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అక్కడైతే హనీ కేక్ చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో, ఒకటి చాక్లేట్ కేక్ అలాగే ఇది రష్యన్ కేక్ అన్నాను కదా! అది ఆర్డర్ చేసుకొని అయితే తినేసాము. సో, తర్వాత పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళాము ఏమన్నా తిందామని చెప్పి. సో, లాస్ట్ టైమ్ మేము ఫారమ్‌కి వెళ్ళినప్పుడు పంజాబ్ గ్రిల్ దగ్గర పావు బాజీ తిన్నాం. చాలా నచ్చింది. సో, ఇక్కడ కూడా అదే ఉంటే ట్రై చేద్దామని తిన్నాం. అలాగే వంశీ అయితే విష్ పాట్ నుంచి ఇది రోల్ తెచ్చుకున్నారు. నాకైతే అసలు ఫుడ్ అయితే అస్సలంటే అస్సలు నచ్చలేదు నిజంగా. అలాగే బర్గర్స్ కూడా తిన్నాం బర్గర్ కింగ్‌లో. అదైతే హాట్ లేదు అండ్ అస్సలు ఫుడ్ ఏంటో ఆ రోజు చాలా వరస్ట్‌గా ఉంది. ఈ మధ్యన ఎక్కువ ఫుడ్ కోర్ట్స్‌లో అలాగే ఉంటుంది. ఎందుకో తెలీదు. సో, నాకే అలా అనిపించిందా? మీకు కూడా అలాగే అనిపించిందా? కింద కామెంట్ చేయండి. సో, లెట్స్ సీ ఎంతమందికి అలా అనిపించిందో. సో, ఇంకా ఫుడ్ తినేసి ఇంకొక రౌండ్ వేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చాక మాకొక విషయం తెలిసింది. ఏంటంటే ఆ రోజు మా కాలనీలో లైవ్ బ్యాండ్ అలాగే స్టాల్స్ పెడుతున్నారు. లైక్ బజార్ టైప్ పెడుతున్నారని చెప్పి మాకు ముందే 2 డేస్ ముందే తెలుసు. గ్రూప్‌లో అయితే పెట్టారు. కానీ మేము ఆ విషయమే మర్చిపోయాం. ఇంటికి వచ్చాక బయట బ్యానర్ చూసి గుర్తొచ్చింది. అయ్యో! ఈరోజు ఇది ఉందే అని చెప్పి. యాక్చువల్‌గా అయితే 3-4కే స్టార్ట్ అవుతుంది. కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళగానే వెంటనే అక్కడికైతే వెళ్ళాము. అసలు మొత్తం అయిపోయిందా ఏంటి అని చూద్దామని. కానీ అప్పటికే మొత్తం స్టాల్స్ పెట్టేశారు. క్రౌడ్ వచ్చేసారు. బ్యాండ్ ఒకటే ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. సో, ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే ఏమేం షాప్స్ ఉన్నాయి అని చూడ్డానికైతే వెళ్ళిపోయాం. ఇంతకు ముందు కూడా మా కాలనీలో ఇలాగా స్టాల్స్ అవన్నీ పెట్టారు. న్యూ ఇయర్‌కి కానీ వేరే హ్మ్. స్పెషల్ డేస్‌కి. బట్ ఈసారి ఎలా ఉంటాయి కొంచెం డిఫరెంట్‌గా ఫుడ్ పెడితే బావున్ను అనుకుంటూ వెళ్ళాం. నిజంగానే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా పెట్టారు. ఎప్పుడూ అయితే మా కాలనీలో దగ్గరగా ఉన్న షాప్స్ నుంచే ఫుడ్ పెడతారు. బట్ ఈసారి వేరే వేరే వాళ్ళు కూడా పెట్టారనమాట. సో, చూడగానే అమ్మ కొంచెం డిఫరెంట్ ఫుడ్ పెట్టారు. సో, ఫస్ట్ అయితే మొత్తం లుక్ వేసాము. మొత్తం అంతా తిరిగేసాక అప్పుడు డిసైడ్ అవుదాం ఏం తిందాం అనుకున్నామనమాట. బట్ మేము అప్పటికే మాల్‌లో తిన్నాం. ఇంటికొచ్చాక కూడా మా అత్తయ్య ఏదో చేశారు ఫుడ్. సో, అది కూడా తినేసాము ఇంకా. ఎందుకంటే మేము ఇది ఉందని ప్లాన్ లేదు కదా! ఇక్కడికి వెళ్దామని. సో, అత్తయ్య వండేసారనమాట మేము వచ్చేసరికి. సో, తినేసి ఇంకా వచ్చాము. లైట్‌గా తిందాం బావుంటే గనక. ఎప్పుడూ అంతేం బాగోవు ఫుడ్డు. సో, అందుకే మేము ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళాము. ఏం ఉండదులే అని చెప్పి. బట్ ఈసారి డిఫరెంట్‌గా ఉందనమాట. సో, అన్నీ చూస్తున్నాం ఏమేమున్నాయని. ఇంతకుముందు చూపిచ్చాను కదా! ఇప్పుడేంటంటే కుర్కురే, లేస్‌లో మళ్ళీ మనకు కావాల్సిన డిప్స్ అవన్నీ వేసి నాచోస్‌లో అట్లో ఇలా చేసిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మేము ఆల్రెడీ భీమవరంలో ఫ్లీల్ అండ్ బబుల్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మేము ట్రై చేసాం. అప్పుడైతే మాకు నచ్చింది. బట్ ఇప్పుడు మేమేం ట్రై చేయలేదు. అండ్ అక్కడ అవే కాకుండా కొంచెం హెల్తీ వెర్షన్‌లో ఆర్గానిక్ ఫుడ్ సలాడ్స్ అలా కూడా ఉన్నాయి. బట్ మనం కొంచెం వాటికి దూరంగా ఉంటాం కాబట్టి వాటి దగ్గరికి కూడా వెళ్ళలేదు. సో, అలాగే ఇలాగ చాక్లెట్స్ అమ్ముతున్నారు. అండ్ క్లౌడ్ కిచెన్ వాళ్ళు కూడా ఇలాగ షాహీ తుక్కుడా, ఖీర్ ఇలాగ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ కూడా పెట్టారు. ఏప్రికాట్ డిలైట్, షీర్ కుర్మా చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా పెట్టారు. సో, అన్నీ చూస్తున్నాము డీటెయిల్‌గా. అలాగే బట్టలు ఆబ్వియస్‌గా పెడతారు కాబట్టి మనకి శారీస్ కానీ, డ్రెసెస్ కానీ అలా కూడా పెట్టారు. అండ్ అక్కడే లైవ్ మ్యాగ్నెట్ స్టాల్ పెట్టారనమాట. లైక్ ఫోటోస్ తీసి మనకు అప్పటికప్పుడు మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అలా చేసి ఇచ్చేటట్టు. అలా ఈసారి చాలా డిఫరెంట్‌గా పెట్టారు. మీరు కూడా నాతో పాటు ఒక లుక్ వేసేయండి.
టైం లేట్ అయ్యే కొలది క్రౌడ్ కూడా ఇంక్రీజ్ అవుతున్నారనమాట. సో, అందరూ వస్తున్నారు. కిడ్స్ కూడా వస్తున్నారు. సమ్మర్ కాబట్టి కిడ్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందరూ వస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ స్టాల్ పెట్టారు. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఒక పీస్ అయితే చాలా నచ్చింది. ఇది చూసారు కదా! ఈ పాప ఇలాగా పట్టుకున్నట్టు. సో, దాంట్లో మనం కీ చైన్స్ అలా మిస్‌లేనియస్ థింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. చాలా బావుంది. సో, హోమ్ డెకర్ పీసెస్ కూడా క్యూట్ ఉన్నాయి. సో, ఇంకా చూసేసి ఇంకా నెక్స్ట్ స్టాల్స్ కూడా చూసాం. మనకి కిడ్స్ వస్తారు కాబట్టి కిడ్స్‌కి కావాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. లైక్ టాయ్స్ అవన్నీ. సో, ఇలా టాయ్ షాప్స్ ఉన్నప్పుడు కిడ్స్ ఉంటే మాత్రం పక్కా ఏదో ఒకటి కొనిపించుకునే తీరుతారు. మీ ఇంట్లో కిడ్స్ అంతేనా? కింద కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళ బాబు కృతిక్ అయితే పక్కా ఏదో ఒకటి అడుగుతాడు. మాక్సిమం కిడ్స్ అందరూ అంతే నాకు తెలిసి. ఆబ్వియస్‌గా అంతే కదా! పిల్లలు ఏమన్నా బొమ్మలు చూస్తే అడుగుతారు. మనము చిన్నప్పుడు అలాగే చేసుంటాము. సో, ఇంకా అక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ కూడా ఉన్నాయి. ఈ సెట్ చూసారా? ఇది జోధా అక్బర్ సెట్ అంట. సో, మొత్తం పైనుంచి కింద దాకా సెట్ అనమాట. లైక్ నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్ అన్నీ. అండ్ అలాగే అక్కడ పక్కనే లెహెంగాస్ ఉన్నాయి. లైక్ జోధా అక్బర్ స్టైల్ అలా అనమాట. సో, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఉన్నాయి. సో, మనం స్టిచ్ చేయించుకోవచ్చు డ్రెసెస్. హ్యాండ్లూమ్ శారీస్ ఇలా మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి. లైక్ హోమ్ డెకర్ నుంచి మనం రెడీ అవ్వడానికి శారీస్, డ్రెసెస్, జ్యువెల్లరీ అండ్ ఫుడ్ ఐటెమ్స్ అలాగే ఇక్కడ చూస్తే స్కిన్ కేర్ కూడా ఉంది. గ్లో అండ్ పాప్ అంట. నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే తెలియని బ్రాండ్స్ నుంచి కొంచెం స్కిన్ మీద కొత్త ఐటెమ్స్ పెట్టాలంటే భయం వేస్తుంది కదా! ఎందుకంటే ఏమన్నా పడతాయా లేదా అనైతే. సో, అందుకే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఈ స్టాల్ నాకు నచ్చింది. రేసిన్ ఆర్ట్‌ది. కొన్నైతే చాలా బాగున్నాయి పీసెస్ లైక్ ఇది చూస్తే మీరు కిడ్స్ మనకి ప్రెగ్నెన్సీ రివీల్ కిట్ కింద ప్రెగ్నెన్సీ టైమ్ మెమరీ కింద అన్నీ పెట్టుకునైతే ఉంది. అండ్ ఈ క్లాక్స్ కూడా నాకు చాలా నచ్చాయి. డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. సో, రేసిన్ ఆర్ట్‌తో అన్ని లెటర్స్, బ్యాంగిల్స్ అలా చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు కదా! సో, ఇది పేరు కూడా నేను తీసినట్టున్నాను వీడియోలో. ఒకవేళ పేరు కూడా తీస్తే నాకు తెలిసి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. ఇందాక కార్డ్ చూపిచ్చాను కదా మీకు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి పీసెస్ అయితే. ఇంకా మొత్తం లుక్ వేస్తున్నాము. అండ్ అక్కడ కిడ్స్‌కి ఎంటర్‌టైన్ చేయడానికి కూడా కొంచెం ఆడుకోవడానికి స్లైడింగ్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో, కిడ్స్ మాక్సిమం అందరూ అక్కడే ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు మామ్స్‌తో పాటు. అండ్ ఐ మీన్ పేరెంట్స్‌తో పాటు. సో, ఇంకా అక్కడ ఇవున్నాయి. మీకు ఎంతమందికి గుర్తున్నాయి ఇవి చిన్నప్పుడు మనకి ఐస్ పాప్స్, పుల్ ఐస్ అని చెప్పి. సో, వీటికి పేరు పుల్ ఐస్ ఎందుకంటే పుల్ చేసుకొని తింటాం కాబట్టి మేము తీసుకోలేదు. నాకు ఆ ఫ్లేవర్స్ అంత తినాలనిపించలేదు. చిన్నప్పుడు నాకు గ్రేప్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం వీటిల్లో. సో, ఇప్పుడు అవైతే అసలు దొరకట్లేదు ఎక్కడ. అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ అని చెప్పి ఏంటేంటో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి. నాకైతే అప్పటి టేస్ట్ అయితే ఇప్పుడు రావట్లేదని అయితే అనిపించింది. సో, వీటితో పాటు ఇక్కడ హోమ్ మేడ్ ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. లైక్ స్నాక్స్ కానీ, ఆర్గానిక్ మిల్లెట్స్‌తో అలాగా. సో, కొంచెం మందయితే పర్చేస్ చేస్తున్నారు. సో, అన్నీ మిల్లెట్ బేసే అనమాట. మొత్తం స్టఫ్ అక్కడున్న స్నాక్స్ అంతా. అండ్ ఇవే కాకుండా అక్కడ మాక్‌టైల్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళాం తీసుకుందాం అని చెప్పి. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ అక్కడ చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారనమాట. సో, కుదరట్లేదు అందరికి ఇవ్వడానికి. సో, ఇంకా వెయిట్ చేయలేక అయితే వచ్చేసాము. అండ్ దాని పక్కనే క్యూట్ పిన్ ఇంట్రెస్ట్ స్టఫ్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ సింపుల్ బ్రాస్లెట్స్ కానీ, ఇంకా చిన్న చిన్నవన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో, అవి కూడా చూసాము. సో, క్యూట్ థింగ్స్ ఇష్టమున్నోళ్ళు పక్కా తీసుకుంటారు కదా! సో, ఇంకా అక్కడ చూసేసాక నెక్స్ట్ అయితే ఇక్కడ దాని పక్కనే కిడ్స్‌కి కార్స్,
కీ చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో కిడ్స్ కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్. ఎందుకంటే వాళ్ళకి కూడా స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా బ్యాండ్ కూడా స్టార్ట్ అయింది. మేము ఒక రౌండ్ వేసేసరికి ఇంకా సరే ఫుడ్ తీసుకుని అయితే బ్యాండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. సో మొత్తం రౌండ్ వేశాక మేమైతే నూడిల్స్ తిందాం అనుకున్నాం. మీరు ఇందాక చూసుంటే ఒక స్టాల్‌లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళి నూడిల్స్ అయితే ఆర్డర్ చేసేసాము. అక్కడ కూడా క్రౌడ్ చాలా ఉన్నారు. ఎందుకంటే మేము మొత్తం తిరిగొచ్చేసరికి క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువైపోయారు. సో మాకు చాలా టైం కూడా పట్టింది నూడిల్స్ చేసి ఇవ్వడానికి. లిటరల్‌గా ఒక 20-30 మినిట్స్ అయితే వెయిట్ చేశాము ఫుడ్ కోసం. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చేయాలి కదా! సో అక్కడే వెనకాలే చేస్తున్నారనమాట. సో ఈ స్టాల్‌లోనే మేము నూడిల్స్ ఆర్డర్ చేశాము. ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకొని వెయిట్ చేశాము. సో ఇంకా వాళ్ళు చేసి ఇవ్వగానే తీసుకొని అయితే బ్యాండ్ దగ్గరికి వెళ్ళిపోయాము. మన ఎదురుగుండానే చేస్తున్నారు లైవ్‌లో. సో ఒక్కొక్కళ్ళకి ఇచ్చారనమాట. అక్కడ నూడిల్స్ అయితే మాకు చాలా నచ్చాయి. లైక్ ఇప్పుడు సన్న నూడిల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా! సో ఆ సన్న నూడిల్స్‌తోనే చేశారు. సో టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా వేడి వేడి నూడిల్స్ తింటూ లైవ్ బ్యాండ్ అయితే ఎంజాయ్ చేశాం. Open your eyes. Now you see me, now you don't. And we both know that I won't. But I try. Please don't ever leave. Let me take it all away. Yet the words you used to say turn. నాకైతే లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా పెట్టాలనిపించింది వీడియోలో. బట్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి యూట్యూబ్‌లో ఏమన్నా మ్యూజిక్ పెడితే. సో అందుకే పెట్టలేకపోయాను. బట్ కుదిరితే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో షార్ట్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక మీ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుందనమాట. సో ఇంకా లైవ్ బ్యాండ్ ఎంజాయ్ చేశాక లాస్ట్‌లో ఈ డిజర్ట్ కూడా తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ డిజర్ట్ కూడా నేను ఇందాక ముందు వీడియోలో చూపిచ్చాను. ఎక్కడ ఏంటి ప్లేస్ అన్నది. సో డిజర్ట్ కూడా టేస్ట్ చాలా బావుంది. సో ఇంకా ఆ రోజైతే అలా ఎండ్ అయింది. సో జరిగింది మొత్తం లైవ్ బ్యాండ్ అంతా. మేము ఎక్కువ సేపు అయితే ఉండలేదు. కొంచెం సేపు ఉండి అప్పటికే తిరిగి వచ్చాం కాబట్టి ఎక్కువ సేపు ఉండలేదు. కొంచెం సేపు ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. సో దట్ మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.